వెల్కమ్ టు మహారాసింగ్ యూట్యూబ్ ఛానల్. ఎగ్ సేమియా తయారు చేసే విధానం చూసేద్దామా, వచ్చేయండి. ఫస్ట్ కడాయి పెట్టుకోండి, 2 స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ బాగా వేడైనాక సేమియా వేసుకుందామండి. సేమియాలు బాగా కలర్ చేంజ్ అయినాక తీసుకుంటాము. లో సిమ్లోనే ఇది చేయాలి. చూసారా కదండి, కలర్ చేంజ్ అవుతుంది కదా. లో సిమ్లోనే ఫ్రై చేస్తూ ఉండాలి సేమియాని. లాస్ట్ పాయింట్, సేమియాలు ఫ్రైడ్ రైస్ ఎవరెవరికి ఇష్టమో కామెంట్ చేయండి, సరేనా? అది కూడా త్వరలోనే చెప్తాను. ఇప్పుడు వాటర్ వేసుకుందాము. కలర్ చేంజ్ అయిపోయింది కదా, వాటర్ వేసుకుందాం. టూ కప్స్ వేసుకున్నానండి వాటరు. దీంట్లోనే కొంచెం సాల్ట్ వేసుకుందాం, తగ్గినంత సాల్ట్ వేసుకుంటున్నాను. ఇంకొకసారి కలిపిస్తున్నానండి. వాటర్లోనే బాగా ఉడకాలండి. సేమియాలు బాగా ఉడికినాక తీసేస్తాము. మరి అంత ఇది ఇప్పుడు చూసేద్దామండి. చూసారా, బాగా ఉడికినాయి కదా. మరి అంత ఉడకకూడదండి. చూసారా, ఇప్పుడు తీసేద్దాము. వేడి నీళ్ళలో తీసేసి కూలింగ్ వాటర్ వేసేయాలండి. ఇలా వేసినాక పక్కన పెట్టేద్దాము. మళ్ళీ స్టవ్ పైన గిన్నె పెట్టేద్దాము. కొంచెం ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ బాగా వేడి అయినాక గుడ్లు వేసుకుందాము. చూసారా కదండి, ఆయిల్ వేడి అయిపోయింది కదా. ఇప్పుడు గుడ్లు వేసుకుందాము. గుడ్లు బాగా ఫ్రై చేసి, చూసారు కదండి, ఎగ్ బాగా ఫ్రై చేసేసాను. ఇప్పుడు ఒక చిన్న సైజ్ టమాటా, క్యారెట్, పచ్చిమిరపకాయలు వేసేస్తున్నాను. ఇది కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి. చూసారు కదండి, బాగా ఫ్రై అయిపోయినాయి కదా. ఇప్పుడు కారము, కొంచెం పసుపు అవి వేసుకుందాము. కొంచెం పసుపు వేసుకుంటున్నాను. అలాగే 1 స్పూన్ కారం కూడా వేసుకుంటున్నాను. తగినంత సాల్ట్ వేసుకుంటున్నాను. మళ్ళీ ఇంకోసారి కలిపేద్దాం. ఫ్లాష్ మ్యాన్ ఫ్రైడ్ రైస్ ఎవరికెవరికి ఇష్టమో నాకు కామెంట్లో చెప్పండి. అది కూడా తొందరలోనే చెప్తాను, ఆ రెసిపీ కూడా. కొంచెం అల్లం పేస్ట్ కూడా వేసుకుందాం, సరేనండి. కొంచెం అల్లం పేస్ట్ వేసుకుంటున్నాను, ఎందుకంటే నీ వాసన వచ్చింది కదండి. 1 స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకుంటున్నాను. చాలా ఈజీ అండి, అయిపోయింది కదా. కొంచెం లాస్ట్లో కొత్తిమీర వేసాను. ఇప్పుడు సేమియాలు వేసుకుందామండి. చూసారా, సేమియాలు ఎంత పొడి పొడిగా వస్తున్నాయో. ఇలా చేసి చూడండి, చాలా బాగుంటుంది, చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. ఇంకోసారి కలిపిస్తున్నానండి. చూసారండి, ఎంత చాలా బాగుంది కదా.
చూడండి పొడి పొడిలాగా వస్తుంది కదా సేమియా. ఇలా చేసుకోవాలండి. ఇలా చేసి పిల్లల్ని పెట్టండి, బాగా తింటారు. చాలా ఈజీ అండి. చూసారా ఎంత బాగా వస్తుందో, పొడి పొడిలాగా వస్తుంది కదా. ఇలా తింటుంటే ఎగ్ తగులుతుంటుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. చూసారా, ఇలా చేసుకుంటారు కదండి. ఫ్లాష్ మ్యాన్ ఫ్రైడ్ రైస్ ఎవరికెవరు కావాలో కామెంట్లో చెప్పండి, సరేనా? లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.